మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్స్ పోయినట్టున్నాయి వాటి గురించి వాటిని నియామకం చేసేందుకు అని చెప్పి. ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ మీ యొక్క విజయం వైపుకు పయనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది అంటే ఇది చాలా ఫాస్ట్గా జరిగే రిక్రూట్మెంట్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మనం ఆలోచించే కంటే ఈ యొక్క నోటిఫికేషన్ రావటానికంటే ముందు మనం ఈ యొక్క సిలబస్ అనేది వన్ టైం కంప్లీట్ చేసి ఉండడం చాలా బెటర్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే నోటిఫికేషన్ ఒక్కసారి రిలీజ్ అయినది అనుకుంటే ఒక 3 to 4 months లోపు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ రావడానికంటే ముందు వన్ టైం అనేది అన్ని బుక్స్ అన్ని ఏవేవైతే సబ్జెక్ట్స్ ఈ యొక్క సిలబస్లో ఇండాల్జ్ అయ్యి ఉన్నాయో ప్రతి ఒక్క టాపిక్ని మీరు వన్ టైం చదివి సెకండ్ టైం రివిజన్ కోసం మీరైతే చూస్తూ ఉండాలన్నమాట. సో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కానీ మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ క్యాండిడేట్ లాగా ఉండే విధంగా మీరు చూసుకుంటే ఈ యొక్క ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో అందులో మీరు జాబ్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తెలంగాణ డీజీపీ అయినటువంటి శివధర్ రెడ్డి గారు తెలంగాణ పోలీస్ శాఖలో 17,000 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయని, అలాగే ఒక పేపర్ క్లిప్ కూడా చూసి ఉంటారు, సాక్షిలో వచ్చింది 12,000+ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నవి అని మీరు చూసి ఉంటారు. నేను కూడా ఇవి మళ్ళీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో నియర్లీ 15,000 వరకు ఖాళీలు అనేది అయితే ఉన్నవి. కానీ ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయానికి మనం వచ్చినట్లయితే మనకి నోటిఫికేషన్ ఈజ్ జస్ట్ లైక్ అన్ అలర్ట్ అనమాట. మనల్ని అలర్ట్ చేస్తుంది ఒక అలారం లాగా. ఏమిటి అంటే మనం ఈ యొక్క సర్టైన్ డేట్స్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఈ యొక్క సర్టైన్ డేట్స్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క పర్టికులర్ డే రోజు మనం ఎగ్జామ్కి అటెండ్ కావాలి అనేది ఒక అలర్ట్ లాంటిదే ఈ యొక్క నోటిఫికేషన్. మనం గ్రూప్స్ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే చాలా త్వరగా కంప్లీట్ అయ్యే రిక్రూట్మెంట్ ఇదే అన్నమాట. ఎందుకంటే మనకి రీసెంట్గా ఏవైతే గ్రూప్ ఎగ్జామినేషన్స్ జరిగినవి కాబట్టి తర్వాత మనకి ఆన్ ది లైన్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఏమిటి అంటే ఈ యొక్క ఎస్ఐపిసి అనమాట. ఇన్ కేస్ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కానీ ఫస్ట్ ఇచ్చే అవకాశాలు ఎస్ఐపిసి నోటిఫికేషన్కే ఉన్నవి. అలాగే ఇది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే రిక్రూట్మెంట్ అనమాట. ఇఫ్ ఈ కంపేర్ ఇట్ విత్ గ్రూప్ ఎగ్జామినేషన్స్ చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. నోటిఫికేషన్ వచ్చిందంటే 3-4 monthsలో ప్రిలిమ్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఈవెంట్స్, ఆ తర్వాత మెయిన్స్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అదే గ్రూప్ ఎగ్జామినేషన్స్ అయితే చాలా 1 year కంటే ఎక్కువ కూడా పడుతుంది. నేను మీతో పాటు పోల్చుకుంటే మీ యొక్క ప్రిపరేషన్లో నాకు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండొచ్చు, కానీ ఒక తమ్ముడిలాగా మీ అందరికీ చెప్పేది ఏమిటి అంటే మనం వచ్చినటువంటి ఏదైతే కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్నదో ఇది ర్యాపిడ్గా ముందుకు వెళ్తూ ఉంటారు. మనతో పాటు మన యొక్క బ్యాచెస్ ఏవైతే సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, ఈ యొక్క బ్యాచెస్ మొత్తం మనకి కాంపిటీషన్లో ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క నోటిఫికేషన్ రావడానికంటే ముందే మన యొక్క సిలబస్ అనేది వన్ టైం అనేది కంప్లీట్ చేసి ఉంటే సెకండ్ టైం రివిజన్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా మనం స్టార్ట్ చేస్తే అప్పుడు మనం ఆన్ ది ట్రాక్ ఉన్నట్లు. నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్స్ చదవాలి అనే ఉద్దేశంలో ఉంటే మన యొక్క స్ట్రాటజీ అనేది కొన్నిసార్లు ఉల్టా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు పాటిస్తూ నా యొక్క సజెషన్ని ఒక సజెషన్ లాగా తీసుకొని మీ తమ్ముడిలాగా భావిస్తూ నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి సపోర్ట్ అనేది ఇస్తారు అని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.